హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఇప్పుడే అందిన వార్త, షాక్ ఇస్తున్న కొత్త వైరస్, ఇవన్నీ కూడా మూసివేత. ఆ వివరాలు అనేది వీడియోలో తెలుసుకుందామండి. వీడియోని పూర్తిగా చూడండి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. మరోసారి ఛానల్ వస్తుంది, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే ఇటువంటి తాజా సమాచారం అందరికంటే ముందుగానే అందించడం జరుగుతుంది. చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి. మీరు లైక్ చేయడం వల్ల సమాచారం అనేది మరింత మందికి చేరవేసిన వారు అవుతాం, రీచ్ అవుతుంది. లేట్ చేయకుండా ఆ వివరాలకు వచ్చినట్లయితే, మెదడును తినివేస్తున్నటువంటి ఓ అమీబా అందరిలోనూ టెర్రర్ పుట్టిస్తుంది. ఇప్పటికే కేరళ రాష్ట్రంలో ఆ వ్యాధి బారిన పడి ముగ్గురైతే ప్రాణాలు విడిచారట. ముఖ్యంగా కలుషిత నీటిలో స్నానం చేస్తే అమీబా ఇన్ఫెక్షన్ ముక్కు నుంచి బాడీలోకి అయితే ప్రవేశిస్తుందట. అనంతరం అది మెల్లగా మెదడుపై ప్రభావాన్ని దాడి చేసి అది వైద్యులను అయితే వెల్లడించడం జరిగింది. అదేవిధంగా అమీబా వైరస్ అంటువ్యాధి లాంటిదని వెల్లడించడం జరిగింది. ఇక కాదని తేల్చి చెప్పారు. అంటే ముఖ్యంగా చిన్నపిల్లల్లో తీవ్రంగా ప్రభావం చూపుతుందని డాక్టర్లు అయితే తెలియజేశారు. కేరళ రాష్ట్రంలో వైద్య శాఖ అమీబా ఇన్ఫెక్షన్ బారి నుంచి కాపాడుకునేందుకు మార్గదర్శకాలు సైతం విడుదలైతే చేశారనమాట. సో లక్షణాలు, దాంతోపాటు ఏ రకంగా కాపాడుకోవాలి ఏందనేది కూడా క్లియర్గా అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఇందులో ప్రధానంగా అమీబా అనేది ముక్కు ద్వారా మెదడులోకి చేరి వెంటనే మెదడు కణజాలాన్ని నాశనం చేసి ప్రైమరీ స్టేజ్ అనమాట. ఇక ఇందులో మెదడు ఇన్ఫెక్షన్ కారణమవుతుంది కాబట్టి అమీబా బ్రెయిన్లోని వెళ్ళాక వ్యాధి లక్షణాలు సాధారణంగా 5 రోజుల తర్వాత అయితే ప్రారంభమవుతాయి. అవి బయటపడడానికి మనం 1 నుంచి 12 రోజుల వరకు అయితే సమయం అయితే పడుతుందట. ఇది వ్యాధి సోకిన వారిలో తలనొప్పి, జ్వరం, వికారం, వాంతులు అవుతాయి. రెండో దశలో మెడ బిగుసుకుపోతుంది, గందరగోళం, వ్యక్తులు పరిసరాల్లో శ్రద్ధ లేకపోవడం, మూర్ఛలు, భయభ్రాంతులు కలిగి చివరకు కోమా వరకు అయితే దారితీస్తారట. ఇక 18 రోజుల్లోనే మరణం కూడా సంభవించవచ్చని వెల్లడించారు వైద్యులు. వ్యాధి బారిన పడకుండా ఉండాలంటే అశుభ్రమైన నీటిలో, కొలంలో స్నానం చేయకూడదు. ఈత కొలంలోనూ బాగా క్లోరినేషన్ చేయాలి. పిల్లలు ఎక్కువగా ఈ వ్యాధి బారిన పడుతున్నారు కాబట్టి పిల్లలు చెరువుల్లోనూ ఇతర కుంటల్లో కానీ దిగేటప్పుడు జాగ్రత్తగా అయితే ఉండాలి. కొలంలో ఈత కొట్టేటప్పుడు స్విమ్ నోస్ క్లిప్లు కానీ ఉపయోగించడం ద్వారా ఇన్ఫెక్షన్ నివారించవచ్చు. అమీబా ముక్కు ద్వారా శరీరంలోకి ప్రవేశిస్తుంది కాబట్టి నీటిలో మునగకుండా ఉండాలి. ముక్కులో నీరు వెళ్లకుండా జాగ్రత్తగా అయితే ఉండాలి. నీటిలోకి దూకినప్పుడు లేదా డైవ్ చేసినప్పుడు నీరు చాలా గట్టిగా తాకినప్పుడు అమీబా మెదడులోకి ప్రవేశిస్తుంది. ఈ వ్యాధి పిల్లల్లో ఎక్కువ, యువకుల్లో కనిపిస్తుంది కాబట్టి ఈ వయసు ఉన్న వారికి కొలను మొదలైన వాటిలో దిగకుండా ఉండడమే ఉత్తమం, వైద్యులైతే సూచిస్తున్నారు.